పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, ఈరోజు 11వ సామాన్య ఆదివారం. దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క తిరుహృదయ మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు దేవుడు చేసిన ఒక వాగ్దానం మనం స్మరణ చేసుకోవాలి. అదేమిటంటే ద్వితీయోపదేశ కాండం 36వ వచనంలో చూస్తూ ఉంటాం. మీకును మీ సంతతికిని దేవుడు విధేయతకరమైన హృదయంలో దయచేస్తాను అని. ఎందుకనగా తల బిరుసు చేతన్న దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించి ఆయన ఉపదేశములను ఆలకించక మనిషి తన హృదయమును కఠినముగా మలచుకొని ఉన్నాడు. ఒక రాతి వలె తనను తాను తీర్చిదిద్దుకొని ఉన్నాడు. దాని వలన వారు దేవునిని పెదవులతో ఆరాధిస్తూ ఉన్నారు, కానీ హృదయముతో వారిని స్తుతించలేకపోతూ ఉన్నారు. హృదయంలో ఆయన్ని గణపరచలేకపోతూ ఉన్నారు. హృదయంలో వారి యొక్క నామమును కీర్తించలేకపోతూ ఉన్నారు. అందుకని యెషయా ప్రవక్త సెలవిస్తూ ఉన్నాడు 29వ అధ్యాయం 13వ వచనంలో, వారి హృదయములు నాకు దూరముగానున్నవి అని. ఈ దూరముగానున్నటువంటి హృదయములతో వారు చేస్తున్నటువంటి పనుల ద్వారా, వారు పలుకుతున్నటువంటి మాటల ద్వారా దేవుని యొక్క నామమునకు అపకీర్తిని తీసుకొస్తూ ఉన్నారు. అది హెజెకీయలు రాసినటువంటి గ్రంథములో 36వ అధ్యాయం 23వ వచనం పలుకుతూ ఉన్నాడు. జాతుల మధ్య నా నామమునకు అపకీర్తిని తీసుకొచ్చి ఉన్నారు కనుక అదే వచనంలో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఏ జాతుల మధ్యనైతే నా నామను అపకీర్తిని తీసుకొచ్చి ఉన్నారో వారి చేతనే నా నామము పవిత్రమైనది అని, నేను శక్తివంతుడిని నేను నిరూపిస్తాను అని ప్రభు ఆ రోజు మాట ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ మాట ఇస్తున్నటువంటి ప్రభువు హెజెకీయలు గ్రంథములు 36వ అధ్యాయం 25వ వచనం సెలవిస్తూ ఉన్నాడు. శుభ్రమైనటువంటి జలములను మీ పైన జల్లుబడుతూ ఉన్నాయి అని. ఇంకొక మాటను మనము యోహాను గారు రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయం 7వ వచనం చూసుకుంటే, యేసుక్రీస్తు రక్తము చేత మన పాపములు కడగబడినవి అని. అనగా ఒక మనిషి పవిత్రముగా ఉండాలి అంటే, ఆ దేవుడు చేసిన వాగ్దానము నెరవేరాలి అంటే ఏమి చేయాలి అంటే శుద్ధ జలములను క్రీస్తుని రక్తం అవసరం ఉన్నది. కనుకనే ఆ దేవుడు నూతన హృదయమును నూతన ఆత్మను మనకు దయచేయడము కోసమై సిలువ పైన క్రీస్తు యొక్క హృదయము తెరవబడినది. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం చూస్తూ ఉంటాం. సైనికుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు హృదయాన్ని పొడిచి ఉన్నాడో ఆయన హృదయం నుంచి నీరును రక్తము స్రవించబడినవి. అనగా ఆ హృదయం నుంచి వచ్చినటువంటి నీటి చేత కడగబడి ఆ రక్తం చేత పాపములను శుద్ధి చేయబడాలి అని మనకి ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి దేనికోసము మనం నీతిమంతులు మన మంచివారు సత్క్రియలు చేస్తున్నవారు మన క్రీస్తు మరణించాడు అంటే కాదు అని చెప్పి రోమిలికి రాసిన లేఖలను సెలవిస్తూ ఉన్నాడు. మనం పాపులమైనప్పటికీ క్రీస్తు మన కోసం మరణించెను అని. ఎందుకంటే దేవుని బిడ్డలారా, హోషేయ రాసిన గ్రంథములో 11వ అధ్యాయం 8వ వచనం ఒక మాట ఉంటూ ఉంది. నా హృదయము దండించుటకు అంగీకరించడం లేదు, నా హృదయము జాలి కలుగుచున్నది మీ ఎడల అని. అనగా దేవుడు దయామయుడు, జాలి కలిగిన వాడు. అదే మాటలను 103వ కీర్తన మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు, కరుణామయుడు, అది త్వరగా కోపపడేవాడు కాడు అని. అంటే దేవుని బిడ్డలారా, ప్రభు హృదయము తెరవబడిన దానికి గల కారణము మనము దేవుని వలె ఉండాలి అని, దేవుని హృదయాన్ని పొందుకోవాలి అని. అందుకని ప్రభు ఈరోజు సువార్త పట్ల సెలవిస్తున్నాడు, నా నుంచి మీరు నేర్చుకోనండి. ఏమని? సాధుశీలుడననియు వినమ్ర హృదయుడనని మీరు నా నుంచి నేర్చుకోవాలని సెలవిస్తూ ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు యొక్క హృదయము జాలి కలిగిన హృదయము, ప్రేమ కలిగిన హృదయం, దయ కలిగిన హృదయము, కనికరం కలిగిన హృదయము, క్షమించు హృదయము. కనుకనే ఆయన హృదయం నుంచి తెరవబడి మనందరము కూడా బాహ్యముగా ఆయన హృదయంలో నుంచి వచ్చిన నీటి చేత శుద్ధి చేయబడి మన హృదయములు ఆయన రక్తము చేత ప్రేరేపించబడి ఆ రక్తము చేత కడగబడి నూతన హృదయం పొందుకోవాలి. అప్పుడే దేవుని బిడ్డలారా, ఈరోజు జరుగుతున్న తిరుహృదయ మహోత్సవం యొక్క గొప్పతనం మనం గ్రహించుకుంటాం. అటువంటి జాలి కలిగిన హృదయం కనుకనే దేవుడు వాగ్దానం చేసిన ప్రమాణము నెరవేరుతున్నది. కనుకనే ఈరోజు ప్రత్యేకముగా ప్రభువా మాకున్నట్టు హృదయమును దయచేయమని ప్రార్థన చేసుకుంటూ ఆ దేవాతి దేవుడు మనందరిని ఆశించును గాక. ఆమేన్.